ఈరోజు మన ఆధ్యాత్మిక చింతనలో కదలని కోట గురించి ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోని కీర్తనలు 18వ అధ్యాయం 2వ వచనం ఈ విధంగా సెలవిస్తోంది: యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించియున్న నా దుర్గము. ఈ అద్భుతమైన వచనం దేవుడు మనకు ఇచ్చే పరిపూర్ణమైన రక్షణను తెలియజేస్తుంది. జీవితంలో కష్టాలు, సవాళ్లు ఎదురైనప్పుడు ఆయన మనకు కేవలం ఒక గోడ మాత్రమే కాదు, ఆయన ఎన్నటికీ కదలని శైలము మరియు శత్రువు దరిచేరలేని ఒక ఉన్నత దుర్గము. మనమాయనను ఆశ్రయించినప్పుడు ఎటువంటి ఆందోళన అవసరం లేదు, ఎందుకంటే ఆయన మనకు అచంచలమైన భద్రతను ప్రసాదిస్తారు. ప్రార్థన: ప్రభువా, నా జీవితంలో నీవు నా శైలముగా మరియు నా కోటగా ఉన్నందుకు వందనాలు. కష్టకాలంలో నేను నీ వైపు చూస్తున్నాను. నీ ఆశ్రయంలో నాకు లభించే భద్రతను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. ఆమెన్.